ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేయించి ఏదన్నా లోపాలుంటే ముందే సరిచేసుకోవచ్చని మోక్ష అనుకుంటే, పంచమి మాత్రం తనని ఆపి ఏ పరీక్షలు అవసరం లేదని తన ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఇక మోక్ష అదే ఆలోచిస్తూ తనకి ప్రొఫెసర్ చెప్పిన మాట కూడా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. పిండమే సరిగా లేనప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా ఏ ఆకారంలో పుడుతుందో కూడా చెప్పలేమని ఆ ప్రొఫెసర్ చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తన ఆలోచన చూసిన పంచమి తన దగ్గరికి వచ్చి, ఏంటి మోక్ష బాబు ఆలోచిస్తున్నారు? మనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందనే కదా మీ ఆలోచన. ఏం దిగులు పడకండి మోక్ష బాబు, మా అమ్మ నన్ను ఏమీ మోసం చేయదు. నా కోసమే, నా సంతోషం కోసమే మా అమ్మ నా కడుపున పుట్టబోతుంది. నేను కూడా మిమ్మల్ని మోసం చేయను. ఒక అందమైన బిడ్డను కని మీ చేతుల్లో పెడతాను, నన్ను నమ్మండి, సరేనా అని తను చెప్తూ ఉంటుంది. అలాగే పంచమి, నీ సంతోషమే నా సంతోషం. మన దైవమే మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఎలాంటి సమస్య వచ్చినా నేను ఎదుర్కొంటాను. నేనేం భయపడడం లేదులే పంచమి. మన పాప కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధంగానే ఉన్నానని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. మీరిప్పటికే నా కోసం చాలా త్యాగాలు చేశారు మోక్షబాబు. ఇక మీదట ఎప్పటికీ మీకు అలాంటి పరిస్థితి రానివ్వనని పంచమి తనతో చెప్తూ ఉంటుంది. అవును పంచమి, మా అమ్మ కూడా నన్ను అర్థం చేసుకుంది. ఇప్పుడు తనకి ఎలాంటి అనుమానాలు లేవు. మనకు పుట్టబోయే బిడ్డ గురించి తను చాలా సంతోషంగా ఉంది. మన పాప అందరి మనసుల్ని మార్చేసింది అని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. మీరు బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మోక్ష బాబు. రేపు మన కళ్ళు కప్పి తను మాయమైపోతే అప్పుడు ఏం చేస్తారు అని తను అంటూ ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడకు పంచమి. మన బిడ్డ తల్లిదండ్రుల్ని ఏమీ మోసం చేయదు, నీలాగే ప్రేమతో ఉంటుంది అని తను అంటూ ఉంటాడు. మీ ప్రేమ తర్వాతే మోక్షబాబు ఎవరి ప్రేమైనా. నేనెవరో తెలిసినా కూడా మీరు భయపడకుండా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. మీ ప్రేమ గొప్పదే కదా. అమృతం అంటే ఎక్కడో ఉంటుందనుకున్నాను, కానీ మీ ప్రేమే అమృతం అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మీ ప్రేమను పొందిన వాళ్ళు ఎవరైనా ప్రాణాలు వదులుకుంటారు, కానీ మీ ప్రేమను మాత్రం వదులుకోలేరు. నేను చాలా అదృష్టవంతురాలిని మోక్షబాబు అని పంచమి తనతో అంటూ ఉంటుంది. మరీ నన్నంత పొగడుకు పంచమి, మన పాప విన్నదంటే నన్ను గురించి చాలా గొప్పగా ఊహించుకుంటుందని మోక్ష తనతో అంటూ ఉంటాడు. పంచమి గార్డెన్లో కూర్చొని పూలతో మాల కడుతూ ఉంటుంది. ఇక తనకి ఒక పక్క మోక్ష తనకు పుట్టబోయే బిడ్డ మీద చూపిస్తున్న ప్రేమ, మరొక పక్క నాగేశ్వరి బిడ్డ పుట్టగానే నాగలోకం తీసుకెళ్ళిపోతానని చెప్పిన మాట పంచమికి గుర్తుకొస్తూ ఉంటాయి. మోక్షబాబు పుట్టబోయే బిడ్డ మీద ఎంతో ఆశ పెట్టుకుంటున్నాడు, కానీ ఈ నాగేశ్వరి బిడ్డ పుట్టగానే నాగలోకం తీసుకెళ్ళిపోతానని చెప్తూ ఉంది. అలా జరగకూడదు. నా బిడ్డ ఎప్పటికీ నా దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలి. నాకు శివయ్య కూడా మాటిచ్చాడు కదా, నా బిడ్డ నా దగ్గరే ఉంటుందని అని తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జ్వాల వస్తుంది. తనలోకి గరుడ శక్తి వచ్చేసరికి తనకి గరుడ లక్షణాలతో కళ్ళు ఎర్రబడి పంచమినే తీక్షణంగా చూస్తూ ఉంటుంది. ఇక తన చూపులకి పంచమి కడుపులో మెలిపెట్టినట్టుగా ఏదో కదిలినట్టుగా అనిపిస్తూ తను బాధపడుతూ పొట్ట పట్టుకుంటూ ఉంటుంది. జ్వాలకి పంచమి కడుపులో పాము కనిపిస్తూ ఉంటుంది. ఆ కళ్ళును చూసిన పంచమి భయపడి, ఎందుకు అలా చూస్తున్నారు, ఏమైంది మీకు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక తను భయపడుతూ వెనక్కి వెళుతూ ఉంటే పంచమి జ్వాల మాత్రము ముందుకు వస్తూ తను తదేకంగా చూస్తూ పంచమి దగ్గరికే వస్తూ ఉంటుంది. ఈ జ్వాలకి ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉందని పంచమి అనుకుంటూ ఉంటుంది. ఇక జ్వాల చాలా దగ్గరికి వచ్చి తన చేత్తో పంచమి పొట్ట పట్టుకోబోతూ ఉంటుంది. ఇక భయపడిపోయిన పంచమి ఆ చేతిని విసిరి కొడుతుంది. ఇక తను పంచమి గొంతు పట్టుకొని పంచమిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తను వదలండి అని గుంజుకుంటూ జ్వాలని పక్కకు నెట్టేస్తుంది. ఇక జ్వాల మాత్రం అలాగే పంచమిని చూస్తూ ఉండడంతో భయపడి పంచమి అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ టిఫిన్ కూర్చుంటూ ఉంటారు, కానీ పంచమి మాత్రం రాకపోయేసరికి పంచమి రాలేదేంటని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే వచ్చిన మోక్ష తనకు ఆకలి కాలేదంట అని బామ్మకు చెప్తూ ఉంటాడు. ఇక బామ్మ కూడా అంటూ ఉంటుంది, గర్భవతిగా ఉన్న వాళ్ళకి ఉదయాన్నే అలా ఖాళీ కడుపుతో ఉంచకూడదు మోక్ష. తను వద్దంటే మాత్రం ఎలా వదిలేస్తావు, నువ్వు వెళ్ళి తీసుకురా అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక జ్వాల అంటూ ఉంటుంది, ఏం అవసరం లేదు బామ్మ, నేను వెళ్ళి తనకి టిఫిన్ తీసుకెళ్ళి వెళ్తాను అని తను చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి చిత్ర ఆశ్చర్యపోయి, నువ్వు పంచమికి టిఫిన్ పెడతావా? పిల్లి ఎలుకల్లాగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కదా,
నువ్వెళ్ళి పంచమి టిఫిన్ పెట్టడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది జ్వాలక్క అని తను అంటూ ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా ఉండవలసిన అవసరం లేదు చిత్ర, నాలాగే తను కూడా గర్భవతి కదా, ఒకరికొకరు సహాయం చేసుకుంటే తప్పే ఉంది అని తను అంటూ ఉంటుంది. ఇక వైదేహి కూడా అంటూ ఉంటుంది, అలాగే ఉండండి జ్వాల, నువ్వు చిత్ర పంచమి ముగ్గురు కలిసి సొంత అక్కా చెల్లుల్లాగా కలిసిమెలిసి ఉండండి. మీరందరూ ఇంటి కోడలు కదా, అలాగే ఉండండి, మీకే లోటు రాకుండా నేను చూసుకుంటానని తను చెప్తూ ఉంటుంది. ఇక వరుణ్ భార్గవులు కూడా అంటూ ఉంటారు, ఈ ఇల్లు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది నాన్న, అప్పటిలాగా ఈ గొడవలు సమస్యలు ఏమీ లేవు అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక రఘురాం కూడా అవును, ఇంకొన్ని రోజులు ఆగితే మన ఇంట్లో పసిపిల్లలతో ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది, అప్పుడు ఇంకా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది మనందరికీ అని తను చెప్తూ ఇక చిత్రతో అంటూ ఉంటాడు, చిత్ర నువ్వు శిశిరాన్ని కూడా పిలిపించమ్మా, పాప వచ్చేసరికి ఇంట్లో పిల్లలతో కేరింతలతో ఈ ఇల్లు చాలా బాగుంటుందని తను చెప్తూ ఉంటాడు. అలాగే మావయ్య గారు, నేను ఈ సంవత్సరం వెళ్ళాక తనని పిలిపిస్తాను, అప్పటికి మన ఇంట్లో పిల్లలు పుట్టేసింటారు కదా అని తను చెప్తూ ఉంటుంది. పంచమి తన గదిలో కూర్చొని జ్వాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ జ్వాలకి ఏమైంది, తన మాట తీరు, తన చూపు, తన ప్రవర్తన వేరేలాగా ఉన్నాయి, నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తూ ఉంది, ఆ సిద్ధాంతి గారు చెప్పిందే నిజమవుతుందా, ఇద్దరు గర్భవతులు కలిసి ఒకే చోట ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డల మధ్య పూర్వతరాల వైరం ఉంటే అవి బయటపడి ఇలా జరుగుతున్నాయా, సిద్ధాంతి గారు చెప్పినట్టు దీనివల్ల ఈ దుష్ఫలితాలు కలిగిస్తున్నాయా అని తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తను జ్వాల ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చిన సంఘటన కూడా తను గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి మోక్ష తనకి టిఫిన్ తీసుకుని వచ్చి తినమని చెప్తూ ఉంటాడు. ఇక తను వద్దనేసరికి తనే తినిపిస్తూ ఉంటాడు. ఇక తను చెప్తూ ఉంటాడు, ఈరోజు ఒక సంఘటన జరిగింది, అదేంటంటే ఈరోజు జ్వాల వదిన నీకు టిఫిన్ తీసుకొచ్చి తనే పెడతానని చెప్పింది. అసలు నాకే ఆశ్చర్యం వేసింది పంచమి, తన మాటల్లో నాకు చాలా నిజాయితీ కనిపించింది, తను మనస్ఫూర్తిగా అన్నట్టుగా కూడా నాకు అనిపించిందని తను చాలా సంతోషంగా ఈ విషయాలు చెప్తూ ఉంటాడు. ఇక పంచమి అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు జ్వాల మీద లేనిపోనివి చెప్తే తను బాధపడతాడు, ఏమైనా చెప్పినా ఇంట్లో గొడవలు జరుగుతాయి, ఇక ఎందుకు చెప్పడం అని తను ఊరుకుంటుంది. ఇక మోక్ష అంటూ ఉంటాడు, ఈ మార్పు ఇంట్లో అందరికీ వచ్చింది పంచమి, మా అమ్మలో కూడా ఇలాంటి మార్పే నేను చూశాను, ఇదంతా మనకు పుట్టబోయే బిడ్డ వల్ల ఈ అదృష్టం అంతా మన పాపదే, ఇంట్లో అందరి ప్రేమను మన పాప పొందుతుంది అని మోక్ష పంచమితో చెప్తూ ఉంటాడు. ఈ ప్రేమతో నేను అస్సలు సరితూగలేను మోక్ష బాబు, మీ ప్రేమ అంత పవిత్రమైనది, కల్మిషం లేనిదని తను అంటూ ఉంటుంది. పంచమి, నాకు కూడా కోపతాపాలు ఉంటాయి, నిన్ను రక్షించుకోవడం కోసం మా అమ్మ నాన్న కూడా బాధ పెట్టాను, మా అన్నయ్యలంటే కూడా నాకు ఇష్టమే, కానీ వాళ్ళతో కూడా పోట్లాడవలసి వచ్చింది అని తను చెప్తూ ఉంటాడు. ఇదంతా నా వల్లే మోక్ష బాబు, నేను మీ జీవితంలోకి రాకుండా ఉంటే బాగుండేది, నేను రావడం వల్లే నీకు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలని తను చెప్తూ ఉంటుంది. లేదు పంచమి, అసలు నాకుండే నాగగండానికి ఎప్పుడో బలి అయిపోయి ఉండేవాడిని, నువ్వు వచ్చాకే అన్ని పరిస్థితులు మారిపోయినాయి, ఇప్పుడు నేనున్నానంటే అది నువ్వు పెట్టిన భిక్షే పంచమి అని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో కరాళి నాగేశ్వరితో చెప్తూ ఉంటుంది, మీ నాగజాతికి శత్రువైన గరుడరాజు సహాయంతో పనీంద్రలో గరుడ శక్తిని ప్రవేశపెట్టి జ్వాల కడుపులో ప్రవేశపెట్టాను అని కరాళి నాగేశ్వరితో చెప్తూ ఉంటుంది. ఇక నాగేశ్వరి ఆశ్చర్యపోయి అలాగే కరాళి వంక చూస్తూ ఉంటుంది. జ్వాల పంచమికి పాయసం ఇవ్వబోతూ ఉంటుంది. ఇక తను తీసుకోవడానికి భయపడుతూ ఉంటే బలవంతం చేస్తూ తీసుకోమని తను బలవంతం పెడుతూ ఉంటుంది. ఇక పంచమి భయపడుతూ ఆ కప్పు తీసుకోవాలని దగ్గరకు వచ్చేసరికి జ్వాలలోకి మళ్ళీ గరుడ శక్తి వస్తుంది. ఇక తన కళ్ళు ఎర్రబడి పంచమిని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక తన చూపులకి పంచమి కడుపులో ఏదో కదిలినట్లుగా అనిపించి తను భయపడుతూ ఉంటుంది. ఇక జ్వాల పంచమిని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, పంచమి తనని ఎలా ఎదుర్కొంటుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.